కరీంనగర్ జిల్లాలో ఖరీఫ్ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో ఈసారి కాస్త ముందుగానే వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. దుక్కులు దున్ని సిద్ధం చేసుకుంటున్నారు రైతులు. జిల్లాలో ఎక్కువగా వరి, పత్తి, మొక్కజొన్న, కంది, పెసర పంటలను సాగు చేస్తారు. వీటితో పాటు జనుము, జీలుగా, పసుపు పంటలు కూడా పండిస్తారు. ఈ ఏడాది ఖరీఫ్ సాగు ప్రణాళికను సిద్ధం చేశారు అధికారులు. 6,42,813 హెక్టార్ల భూమి సాగవుతుందని అంచనా వేస్తున్నారు అధికారులు. ఈ మేరకు ఏ పంటలు ఎంత పండిస్తారు, వాటికి ఎంత విత్తనాలు, ఎరువులు కావాలో ప్రణాళిక సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించారు. జిల్లాలో గతేడాది అన్ని పంటలు కలిపి 5,61,049 హెక్టార్లు సాగైంది. ఈసారి ఇది 15% పెరుగుతుందని అంచనా. ఈ ఏడు కూడా పత్తి పంట అధికంగా సాగయ్యే అవకాశాలున్నాయి. ఈ ఏడాది కొత్తగా 2,200 కోట్ల రుణాలు రైతులకు బ్యాంకుల ద్వారా అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే బ్యాంకర్లు ఏ మేరకు సహకరిస్తారన్నది అనుమానం. మరోవైపు ఏటా జిల్లాలో విత్తనాల కొరత రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. విత్తనాల కోసం రైతులు రోజుల తరబడి పడిగాపులు పడాల్సిన పరిస్థితి. ఈసారైనా సకాలంలో విత్తనాలు అందేలా చూడాలని రైతులు కోరుతున్నారు. రైతులకు కరెంటు సక్రమంగా ఉండాలి. మాకు యూరియా కానీ ఎరువులే కానీ ఏవైనా కానీ సక్రమంగా అందేటట్టు ఉండాలి. కరెంటు కూడా సక్రమంగా ఉండాలి. వచ్చే రబీ సీజన్లో మాత్రం వచ్చే కరెంట్ అయినా అనుకూలంగా ఇవ్వాలి. విత్తనాలు సరి అయిన టైంకి అంతలేవు. నాసి రకం బయట దుకాణాలలో నాసి రకం గవర్నమెంటే చొరవ తీసుకొని సరి అయిన విత్తనాలు మనకు లభించేటట్టు చూడాలి. కోరుట్ల నియోజకవర్గంలోని మెట్పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం మండలాల్లో ఎక్కువగా సోయా సాగవుతోంది. అయితే సోయా విత్తనాలు దొరక్క నానా ఇబ్బందులు పడుతున్నారు. సబ్సిడీపై అందించే విత్తనాల కోసం క్యూ లైన్లలో గంటల కొద్దీ వేచి ఉండాల్సిన పరిస్థితి. మాకు కరెంటుతో చాలా ఇబ్బంది ఉన్నాయి. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడడం వల్ల మాకు కనీసానికి 9 గంటలు పూర్తిగా కరెంటు కొంచెం నిఘా చెట్టుగా రాత్రి 3 గంటలు పొద్దున 5 గంటలు ఇచ్చారంటే సంతోషంగా పంటలు పండడానికి అవకాశం ఉన్నది. రబీ సీజన్లో మాకు విత్తన సౌకర్యం బాగా కల్పించాలని రైతు ఆదుకుంటేనే మేము బతకలేదు. లేకపోతే మాత్రం మాకు చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి సాగు విస్తీర్ణం అంచనా ప్రకారం 3.5 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు ఈ ఖరీఫ్ సీజన్ కు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే 1,69,903 టన్నుల యూరియా, 46,868 మెట్రిక్ టన్నుల డిఏపి, 64,535 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు సిద్ధంగా ఉంచినట్లు అధికారులు ప్రకటించారు. అయితే గతంలో ఎరువుల విషయంలో ఎదురైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రైతులు ఈసారి ముందు జాగ్రత్త పడుతున్నారు. గతేడాది అకాల వర్షాలతో తీవ్ర నష్టాల పాలైన రైతులు ఈ ఖరీఫ్ పై భారీ ఆశలు పెట్టుకున్నారు.